మోదీ ప్రభుత్వం జూలై 23, 2024న మూడోసారి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ పూర్తి బడ్జెట్ నుంచి అందరూ ఏదో ఒకటి ఆశిస్తున్నారు. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రజా ఆధారిత పథకాల కోసం డబ్బును విరివిగా ఖర్చు చేయడం అవసరం. అందుకే ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ యోజన గురించి పెద్ద అప్డేట్ వస్తోంది. ఒక నివేదిక ప్రకారం ఆయుష్మాన్ భారత్ యోజన బీమా కవర్ పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి రూ.10 లక్షలకు పెంచడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీమా కవరేజీ పరిమితి పెంపు పీటీఈ నివేదిక ప్రకారం ఎన్డీఏ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద లబ్ధిదారుల సంఖ్యను, బీమా మొత్తాన్ని పెంచడాన్ని పరిశీలిస్తోంది. మూలాధారాల నుండి వచ్చిన సమాచారం ప్రకారం లబ్ధిదారులకు ఇచ్చే హామీ మొత్తం పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ బీమా యోజన కింద వచ్చే 3 ఏళ్లలో లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయడంపై ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.